ఆ పొర ఒక లేయర్ లాగా గుప్పెడు మెంతాకు వేసుకున్నాం. ఇది ఒట్టిగా మెత్తగా అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. సింపుల్ రెసిపీ అండి, చాలా సింపుల్ గా టేస్టీగా ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. నేను చాలా సార్లు చెప్పానండి, కూరగాయలన్నీ ఇవే ఉంటాయి అంతే కదా, కానీ రుచుల్లో మార్పు. ఒకసారి అయితే ఈ రెసిపీ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది. నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను, కడాయి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, పొడుగు నల్లగా వైలెట్ కలర్ వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలు 1/2 kg తరిగి పెట్టుకున్నా అండి. ఉప్పు నీళ్ళల్లో వంకాయలు ఎప్పుడు కానీ ఉప్పు నీళ్ళల్లో వేసి తరిగితే చేదెక్కకుండా కనరెక్కకుండా ఉంటది, కాబట్టి ఉప్పు నీళ్ళల్లో తరిగి పెట్టుకోవాలి. చూసారా, ఇగో కలర్ కూడా స్టార్ట్ అయిపోయింది, వాటర్. ఒక్కొక్క వంకాయకు ఒక్కొక్క రుచి అండి. ఇది తాలింపులోనే ఈజీగా మగ్గిపోతుంది, చాలా త్వరగా మగ్గిపోతుంది. మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. నూనె వేడైందండి, ఆవాలు జీలకర్ర కొన్ని వేసేసుకున్నాం. ఈ చిప్పట్లు అన్నాయంటే మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే 2 వేసాను, ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసానండి. కొంచెం లైట్ గా మగ్గితే సరిపోతుంది, మరి ఎక్కువసేపు మగ్గాల్సిన పని కూడా లేదండి. పేరు వంకాయనే కానీ ఎన్నో రకాల వంకాయలు మనకు దొరుకుతూ ఉంటాయి. ముళ్ళ వంకాయలు, పొడుగులో కూడా 2 రకాలు ఉంటాయి, చారలవి, ఇట్లా వైలెట్ కలర్వి. ఈ మధ్య వైట్ వంకాయలు కూడా వస్తున్నాయి. మన మిద్దె తోటలో ఇదివరకు ఉండేటి వైట్ పొడుగు వంకాయలు, వైట్ లో రౌండ్ కూడా ఉంటాయండి. కాకపోతే అది ఏమైతుందంటే పైన స్కిన్ అనేది చాలా మందంగా, పొర ఉంటది కదా, అది చాలా మందంగా ఉంటుంది. లోపల గుజ్జు ఉడుకుతుంది కానీ ఆ పొర ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అందుకే నేను ఈ మధ్య అది ఆ వెరైటీ మిద్దె తోటలో కూడా పెట్టట్లేదండి. ఇక్కడ చూడండి, మంచిగా ఉల్లిపాయలు వేగాయి, పచ్చిమిర్చి వేగాయి. ఇప్పుడు గుప్పెడు మెంతాకు వేసుకున్నాం. మెంతాకుతో వంకాయ కూర భలే టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్ వేసాను. మెంతి నూనెలో వేగితేనే టేస్ట్ అండి. ఆయిల్ అంతా పైన తిప్పుతుంది. ఈ మెంతాకు బాంబులు పేలినట్టు పేలుతూ ఉంటుందండి, కొంచెం దూరంగానే ఉండాలి. బేబీ మెంతికి చిట్పట్లాడుతూ ఉంటది ఇక చూడండి, ఎగిరి పడిపోతున్నాయి. ఇగో టాప్ టాప్ అని వేలుతుంది. స్టవ్ కూడా కొంచెం తగ్గిస్తున్నా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నా. ఇదే టైంలో కారం కూడా వేసుకున్నా. కారం తాలింపులో వేగితే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. మీరు గమనించారో లేదో, నేనైతే కరివేపాకు వేయలేదు. మెంతి ఫ్లేవర్ తోటే ఈరోజు ఈ కర్రీ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ వంకాయలు మెత్తగా ఉడికిపోతాయండి, మెంతాకు ఫ్లేవర్ లో భలే టేస్టీగా ఉంటాయి. అందుకని మెంతి ఫ్లేవర్ తోటి చేస్తున్నా. వంకాయలు ఇందులో నీళ్ళల్లో నుండి తీసి వేసేసుకున్నా. వంకాయ కూర అంటే నచ్చని వాళ్ళు ఉండరు, దాదాపు ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టం ఉంటుందండి. అసలు రారాజు అంటారు కదా కూరగాయలలో. ఇప్పుడైతే ఫ్లేమ్ హైలో పెట్టి కొంచెం ఫ్రై చేస్తున్నా, అంటే ముక్కలన్నీ మంచిగా వేడి కావాలి, అప్పుడే మంచిగా ఉడుకుతాయండి. కొంచెం తాలింపులో ఇలా వేపుకున్నాం అనుకోండి, ఇంకా కర్రీ సూపర్ గా తయారవుతుంది. ఆల్మోస్ట్ వంకాయలు అయితే వేడైనాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నా. మీరు తినేదాన్ని బట్టి ఉప్పులు కారాలు మాత్రం అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ కూడా వేయలేదు, 1/4 టీ స్పూన్ కి కొంచెం ఎక్కువ వేసినా అండి. ఇప్పుడు ఇదంతా హై ఫ్లేమ్ లోనే
మనము ఫ్రై చేసుకున్న వంకాయల్ని సిమ్లోకి మారుస్తున్నాండి. సిమ్లోకి మార్చి మూత పెడుతున్నా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూద్దామండి. ఓ పర్ఫెక్ట్ గా రెడీ అయింది. నేను మధ్యలో ఒక 2-3 సార్లు కూర కలిపానండి. అసలు ఎంత తెలుసా అండి, ఒక 10 minutes లో కర్రీ అయిపోతుంది. ఇదిగో ఈ ఒట్టిగా మెత్తగా అయిపోతాయి, గుజ్జు గుజ్జు ఉడుకుతాయండి. అయితే దీంట్లో చివర్లా దింపే ముందు ఒక్కసారి అయితే ఈ పొడి వేసి చూడండి. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి 1 tablespoon అండి. తర్వాత ధనియాల పొడి 1/2 teaspoon, ఫ్రెష్ కొత్తిమీర కూడా ఒక గుప్పడంత వేసేసుకోండి, మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టద్దండి. మూత పెట్టకుండా ఈ మసాలాలు వేగే విధంగా వేపుకోవాలి. ఒకవేళ ఇంత మెత్తగా కర్రీ ఇష్టం లేకపోతే మీరు కాస్త ముందే మూత తీసేస్తే ముక్కలు ముక్కలుగా వస్తుందండి. మెత్తటి కర్రీ ఇష్టం ఉందనుకోండి, మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రెసిపీ అయితే సాంబార్ పక్కన భలే ఉంటుందండి. ఈరోజు అయితే నేను సొరకాయ సాంబార్ చేసిన, భలే టేస్టీగా ఉంది సొరకాయ సాంబార్ కూడా. దాని కాంబినేషన్ కి ఈ కర్రీ చేస్తున్నా అండి. ఇక చూడండి, పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కర్రీ. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. మంచి కొబ్బరి వేగిన స్మెల్ వస్తుందండి. కొంచెం టేస్ట్ చూద్దాం. అయితే ఒక్కొక్కసారి మనకు ఉప్పు కారము అనేది, అంటే ఉప్పు తక్కువైతూ ఉంటది. ఉప్పు తక్కువైనప్పుడు ఇలా కర్రీ వండగానే కొంచెం టేస్ట్ చూసేసి ఈ వేడి మీద ఉప్పు వేసామనుకోండి, ముక్కకు మంచిగా పట్టుకుంటదండి. ఇది ఒక చిన్న టిప్. పర్ఫెక్ట్ ఉందండి, అసలు ఏం పట్టదు ఇక, అంత సూపర్ గా ఉంది. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్ పద్ధతిలో చేసుకున్నాము, సూపర్ టేస్టీగా ఉంది. కొబ్బరి వేయడం వల్ల కర్రీకి మరింత రుచి వచ్చిందండి, భలే టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. దోశలోకి, పూరిలోకి, రైస్, ఇలా దేంట్లోకైనా బాగుంటది. దీనికి కాంబినేషన్ గా సాంబార్ అన్న, రసం అన్న, లేదు అంటే పెరుగు పచ్చడి అన్న చేసుకోండి, అద్భుతంగా ఉంటదండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూసే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.